So, test 3. Test 3 discussion live. So, first question, let's solve it. Statement 1, 82.5 degrees east longitude has been selected as standard meridian of India. Meridian is nothing but longitude. ఓకేనా? స్టాండర్డ్ మెరిడియన్ గా మనం దీన్ని సెలెక్ట్ చేసాము. నేనేం చెప్పాను, ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే స్టేట్మెంట్ 2 ఫస్ట్ మూసేయండి. దాని తర్వాత థింక్ యువర్ సెల్ఫ్ దట్ స్టేట్మెంట్ 1 కి కరెక్ట్ రీజన్ ఏం ఉండొచ్చు. ఓకే, సో 82.5 degrees లాంగిట్యూడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన వరల్డ్ లో లాంగిట్యూడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? దిస్ షోస్ ద టైమ్ ఆఫ్ అ ప్లేస్. లాంగిట్యూడ్ అనేది టైం డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? సో ఆబ్వియస్లీ ఒకవేళ స్టేట్మెంట్ 2లో టైం ఏమైనా ఉంటే వి విల్ సెలెక్ట్ దట్. క్లియర్? సో 82.5 degrees east longitude passes approximately from the middle of the longitudinal extent of India. అర్థమైందా? టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసే మనం 82.5 degrees లాంగిట్యూడ్ని స్టాండర్డ్ మెరిడియన్ ఇండియాగా సెలెక్ట్ చేశాము. సి ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈజ్ ఇండియా, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇఫ్ దిస్ ఈజ్ ఇండియా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటే అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు ఎన్నో లాంగిట్యూడ్స్ ఉంటాయి. ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటే అంత టైం గ్యాప్. సో మీరు కరెక్ట్గా చూస్తే అస్సాంకి గుజరాత్కి దగ్గర 2 hours తేడా ఉంటుంది. సో హౌ టు మేక్ దట్ యూనిఫార్మిటీ ఎలా మెయింటైన్ చేద్దాము? అందుకే మధ్యలో ఉన్న లాంగిట్యూడ్ని మనం స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియాగా పెట్టుకున్నాము. ఓకే, సో దట్ మిడిల్ లాంగిట్యూడ్ ఈజ్ అవర్ 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అండ్ దట్ ఈస్ ద స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియా. అంటే సార్, ఈ క్వశ్చన్ యొక్క ఇంపార్టెన్స్ టైంలో ఉంది. ఓకే, ఆ టైం గ్యాప్ని యూనిఫార్మిటీగా మారుద్దామనేసి మనం ఈస్ట్ లాంగిట్యూడ్ అనే దాన్ని స్టాండర్డ్ మెరిడియన్ ఆఫ్ ఇండియాగా పెట్టుకున్నాం. సో ఆన్సర్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు మీ హోంవర్క్ ఏంటంటే, ఈ క్వశ్చన్ మీద యూ నీడ్ టు నో దట్ 82.5 degrees లాంగిట్యూడ్ అనేది ఏ స్టేట్స్ నుంచి పాస్ అవుతుంది, ఇండియాలో ఏ స్టేట్ నుంచి ఈ లాంగిట్యూడ్ పాస్ అవుతుంది. దిస్ క్వశ్చన్ ఆల్రెడీ యూపీఎస్సీలో అడిగేశాడు. యూపీఎస్సీ సిడిఎస్లో ఈ క్వశ్చన్ అడిగేశాడు. నౌ యూ ప్లీజ్ రిమెంబర్ దిస్. ఒక 5 or 6 స్టేట్స్ ఉంటాయి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఇన్ యువర్ నోట్స్. ఓకే, సో స్టేట్మెంట్ 1 is correct, statement 2 is correct, and explanation is also correct. Okay sir, see, the longitude of 82.5 degrees passes through Mirzapur. And where is Mirzapur? UP या Bihar? Oh, UP sir. Okay, యూనిఫైడ్ టైమ్ స్టాండర్డ్ అక్రాస్ ఇండియా. ఆ టైం యూనిఫార్మిటీ ఉండాలి కాబట్టి మనం ఇలా చేస్తున్నాము. క్లియర్? నెక్స్ట్, హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ మెన్షన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా షేర్ అ ల్యాండ్ బార్డర్ విత్ మ్యాన్మార్? మన ఇండియన్ జోగ్రఫీ, మన ఎల్టీఎక్స్ ఐఏఎస్ ఇండియన్ జోగ్రఫీ సిరీస్ యూట్యూబ్లో చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్ ఇప్పటికీ తప్పు చేయరు. నేను మీకు నిమోనిక్ చెప్పాను, న మా మీ, నార్త్ టు సౌత్ ఆర్డర్ అనమాట ఇది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఈ 3 కూడా అరుణాచల్ ప్రదేశ్కి టచ్ అవుతున్నాయి అని చెప్పాను. సారీ, మ్యాన్మార్కి టచ్ అవుతున్నాయి. మ్యాన్మార్కి టచ్ అవుతున్నాయి అని చెప్పాను మీకు. నా, మా అండ్ మీ. అండ్ ఐ ఆల్వేస్ మీకు 10 సార్లు చెప్పాను అస్సాం టచ్ అవ్వట్లేదురా అనేసి. బికాస్ అరుణాచల్ ప్రదేశ్ కొంచెం కిందకు వచ్చేసింది, రివర్స్ సి ప్యాటర్న్ లో ఉంది. గుర్తుందా? 1, 2 and 3. దిస్ ఇస్ అరుణాచల్ ప్రదేశ్. నా, మా, మీ. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఓకే, ఓన్లీ 3. నా మేఘాలయ రాదు, మా అండ్ మీ వస్తుంది. మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్. డన్ సార్. ఓకే, సి కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు చేస్తుంది, దట్ ఈస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ in UPSC. That is not very important, but if you want you can remember, but please remember na, ma, me and Arunachal Pradesh are the states which share border with Nagaland or with Myanmar. Okay, third question.
ఇది కూడా మన ఇండియన్ సిరీస్ లో నేను ఎన్నోసార్లు చెప్పాను, ఇండియన్ జోగ్రఫీ సిరీస్ లో. సి గావిల్గఢ్ అండ్ కైమూర్ రేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏంటి? మౌంటైన్ ఆర్ హిల్స్ ఆర్ పార్ట్ ఆఫ్ సహ్యాద్రి రేంజెస్. యూపీఎస్సి కూడా కావాలని వెస్టర్న్ ఘాట్స్ ఇవ్వకుండా సహ్యాద్రి ఇస్తుంది. సహ్యాద్రి ఇస్తుంది ఎందుకంటే చాలా మందికి తెలీదు వెస్టర్న్ ఘాట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ సహ్యాద్రి రేంజెస్. ఓకే, సో గెట్ ప్రిపేర్డ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ నేమ్స్. ఓకే, బాలాఘాట్. నేను మహారాష్ట్రలో చదివినప్పుడు అజంతా, సత్మల, బాలాఘాట్ అండ్ హరిశ్చంద్ర, ఈ 4 కూడా మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ పార్ట్స్ అని చెప్పాను మీకు గుర్తుంటే. సో బాలాఘాట్, మహాబలేశ్వర్ కూడా అక్కడే. ఓకే, కాయమూర్ కూడా అక్కడే. కాయమూర్ బీహార్లో ఉంది. గావిల్గఢ్, సి గావిల్గఢ్ మహారాష్ట్రలో ఉంది, కానీ గావిల్గఢ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ సత్పురా రేంజెస్. సహ్యాద్రి కాదు, సత్పురా రేంజెస్. ఓకే, సో గావిల్గఢ్ ఈజ్ ద సదర్న్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సత్పురా రేంజెస్. లొకేషన్ మహారాష్ట్రనే, కానీ సహ్యాద్రి పార్ట్ కాదు. ఓకేనా? సో 3 పోయింది, 4 పోయింది. 4, దిస్ ఈజ్ వింధ్యా మౌంటైన్స్. ఇది వింధ్యన్ మౌంటైన్స్ దగ్గర ఉంటుంది. అంటే సార్ 3 and 4 లో ట్రాప్ ఉంది. దీస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ వింధ్యా అండ్ సత్పురా మౌంటైన్స్. ఓకే, ఎర్రమల హిల్స్ పేరుతోనే తెలుస్తుంది, దిస్ ఈజ్ సమ్వేర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రాలో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయా? సింపుల్ ఆన్సర్ ఈజ్ ఓన్లీ 1. క్లియర్? గావిల్గఢ్ సత్పురా రేంజెస్, ఎర్రమల ఈస్టర్న్ ఘాట్స్, కైమూర్ హిల్స్ వింధ్యన్ రేంజెస్. లొకేషన్ కైమూర్ హిల్స్ ది వెరీ 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 ఇంపార్టెంట్. హియర్ లొకేషన్ ఈస్ బీహార్. అంటే కైమూర్ హిల్స్ బీహార్ వరకు ఉన్నది, అంటే వింధ్యన్ రేంజెస్ సార్ బీహార్ వరకు ఉన్నది. హలో, అటెన్షన్. వింధ్యన్ రేంజెస్ బీహార్ వరకు ఉన్నది. కెన్ యూ డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఈజ్ ఈజీ క్వశ్చన్, మీరు చేసేయగలరు. ఓన్లీ ఇండియన్ రివర్ విచ్ క్రాసెస్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్వైస్. సో వాట్ ఈస్ దట్? నర్మదా, Mahanadi, Tapi, none. The answer will be none here. Okay, the answer is Mahi River. Clear, sir? So there is a river which crosses equator twice. అంటే ఇండియాలో కాదు, వరల్డ్ లోనే. ఆ రివర్ ఈక్వేటర్ ట్వైస్ క్రాస్ చేస్తుంది ఇలాగా. కెన్ యూ నేమ్ ఇట్? ఇది మీకు హోంవర్క్, రీసెర్చ్ చేయండి. విచ్ రివర్ క్రాసెస్ ఈక్వేటర్ ట్వైస్? ఓకే, అండ్ ఆల్సో విచ్ రివర్ క్రాసెస్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ట్వైస్? అంటే సార్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మీరు ఇచ్చారు హోంవర్క్, ఈక్వేటర్ మీరు ఇచ్చారు. సేమ్ క్వశ్చన్ ఇండియా కాకుండా విచ్ రివర్? ఓకే, ఆన్సర్ ఈస్ 4, none of the above. సి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ చాలా రివర్ క్రాస్ అవుతుంది. సాబర్మతి కూడా అవుతుంది, మాహి కూడా అవుతుంది, సింధ్ కూడా అవుతుంది, పార్వతి కూడా అవుతుంది. కానీ మాహి అనేది 2 సార్లు మాత్రమే, 2 సార్లు క్రాస్ అవుతుంది. ఓకే, ఇవన్నీ ఒకసారి క్రాస్ అవుతుంది. బట్ మాహి క్రాసెస్ ట్వైస్. ఓకే, చిన్న ఫ్యాక్ట్ కూడా మీరు గుర్తుంచుకోవాలి ఇక్కడ. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఎన్ని స్టేట్స్ పాస్ అవుతున్నాయి? ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఎప్పుడైనా రావచ్చు, బికాస్ దీస్ ఆర్ బేసిక్ క్వశ్చన్స్. ఓకే, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇండియాలో ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? ఓకే, రాజస్థాన్ నుంచి మొదలవుతే ఎక్కడి వరకు వెళ్తుంది? రిమెంబర్, నార్త్ ఈస్ట్ లో వెరీ ఇంపార్టెంట్ ఇది. మీరు ఇండియాలో ఇటువైపు అయితే గెస్ట్ చేస్తారు, కానీ ఇండియాలో నార్త్ ఈస్ట్ వైపు అయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో రిమెంబర్, నార్త్ ఈస్ట్ లో ఏ స్టేట్స్ లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఈ రోజే ఖతం చేసేయండి టాపిక్ ని. క్లియర్? దిస్ రీజియన్ ఈజ్ నారో బెల్ట్ ఆఫ్ కోర్స్ ఎల్లువియల్. కోర్స్ అంటే ఏంటి సార్? స్మాలా బిగ్గా? ఆబ్వియస్లీ బిగ్ సార్. ఓకే, ఆబ్వియస్లీ బిగ్. సో ఫౌండ్ ఎట్ ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, ఇట్ ఈస్ రాకీ అండ్ పోరస్, అంటే రాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ పోరస్, causing rivers to disappear. Now this is the key word here. రివర్స్ డిసపియర్ అయిపోతే ఎక్కడికి వచ్చి, డిసపియర్ అంటే మాయం కాదు, పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలోనే ఆ రివర్స్ ఫ్లో అవుతుంటే కనిపించదు మనకి.
ఆ రివర్ స్లో అయితే మనకు కనిపించదు. అదే అక్కడ చిందరాలు వచ్చేస్తే మళ్ళీ రివర్ కనిపిస్తుంది, మళ్ళా రివర్ కనిపిస్తుంది. ఓకేనా? అంటే పెద్ద రాళ్ళు ఉన్నప్పుడు, కోర్స్ డిపాజిట్స్ ఉన్నప్పుడు ఆ రివర్స్ కనిపించదు మనకి. కింద నుంచి ద రివర్స్ డోంట్ అపియర్ టు అస్. ఓకే, డన్. ఓకే, ఇట్ ఈస్ రాకీ అండ్ పూర్, ఇట్ ఈస్ రిలేటివ్లీ లెస్ ఫర్టైల్. ఆబ్వియస్లీ పెద్ద పెద్ద రాక్స్ ఉంటే పెద్ద పెద్ద రాక్స్ మీద మీరు పంటలు పండిస్తారా? కాదు. ఎప్పుడైనా సాయిల్ మీదే పంటలు పండిస్తాం మనం, అంతేనా? సో దిస్ ఈజ్ ఓకే. ఓకే, ద అబవ్ పారాగ్రాఫ్ డిస్క్రైబ్స్. ఇప్పుడు ఫర్టైల్ గా ఉంటే, ఫర్టైల్ గా ఉండుంటే అది తెర అయ్యేది కదా, అది బాంగర్ అయ్యేది కదా. బాంగర్ అండ్ తెర రెండు కూడా సాయిల్స్ కదా. క్లియర్? అయితే మిగిలేది ఏంటి? బాబర్ కానీ ఖాదర్ కానీ. సో ఆన్సర్ ఈస్ బాబర్ హియర్. రిమెంబర్ దిస్. ఖాదర్లో, బాబర్ అండ్ ఖాదర్లోని, ఓకే, సి, బాబర్ లోవర్ శివాలిక్ లో ఉంటుంది, లోవర్ హిమాలయస్ లో ఉంటుంది, శివాలిక్ ఏరియాస్ లోని అక్కడ పెబల్స్ ఎక్కువ ఉంటుంది, అంటే కోర్స్ మెటీరియల్ ఎక్కువ ఉంటుంది. ఆ కోర్స్ మెటీరియల్ ఉండడం వల్ల చిన్న చిన్న రివర్ స్ట్రీమ్స్ అనేవి కనిపించవు, వెళ్తున్నట్టు కనిపించవు, ఉంటాయి, మాయం అయిపోవు. డిసపియర్ అంటే మాయం కాదు. డిసపియర్ అంటే, డిసపియర్ అంటే పెద్ద పెద్ద రాళ్ళ మధ్యలోనే కనిపించట్లేదు అవి. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్ దిస్ కీవర్డ్ డిసపియర్. డిసపియర్. ఓకే. ఓకే సార్. నెక్స్ట్. నెక్స్ట్ ఘాగ్రా, రామ్గంగా, సోన్, బూడిగండక్. ఈ నాలుగు కూడా ఎక్కడో దగ్గర యూపీఎస్సీ పీవైక్యూస్ లో వచ్చినవి. గుర్తించాలా? పీవైక్యూ చేసిన వాళ్ళు. బూడిగండక్ ఆప్షన్ మన కన్వర్ లేక్ దగ్గర వచ్చింది 2023లోనే క్వశ్చన్ అడిగాడు. ఓకే. రామ్గంగా మనం జిమ్ కార్బెట్ చేసినప్పుడు ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చింది. ఘాగ్రా కూడా ఎక్కడో దగ్గర వచ్చింది. క్లియర్? సో రిమెంబర్, ఈ రివర్స్ నాలుగు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రివర్స్ గురించి మీ నోట్స్ లో ఉండాలి. నేను ఇండియన్ మ్యాపింగ్ సిరీస్ లో కూడా ఇవన్నీ చెప్పాను. క్లియర్? ఓకే. ఇట్ ఈస్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా, కండిషన్ 1. సో ఈ నాలుగుట్లోని ఒకవేళ ఆన్సర్ రావాలంటే అది గంగా ట్రిబ్యూటరీ అయి ఉండాలి. ఓకే. కండిషన్ 2, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఆన్ లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ గంగా. అంటే ట్రిబ్యూటరీ ఉండాలి, అది లెఫ్ట్ బ్యాంక్ అయి ఉండాలి. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఘాగ్రా, రామ్గంగా, సోన్, బూడిగండక్. వాట్ షుడ్ బి ద ఆన్సర్? సి, ఆన్సర్ ఈజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ గంగా ఎక్కడ చూడండి. దిస్ ఈస్ ద, దిస్ ఈస్ ద మెయిన్ గంగా. గంగా ఇలా ఫ్లో అవుతుంది. దిస్ ఈస్ ద గంగా. సో సోన్ కనిపిస్తుందా? సోను, ఈ సోన్ కనిపిస్తుందా? అయితే సోన్ లెఫ్ట్ ఉన్నట్ట, రైట్ ఉన్నట్ట? అసలు లెఫ్ట్ ఎలా చేస్తారు, రైట్ ఎలా చెప్తారు సార్? రివర్ డైరెక్షన్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. రివర్ ఈ డైరెక్షన్ లో కదా, సో లెఫ్ట్ ఇది, రైట్ ఇది. అయితే సోన్ అనేది రైట్ లో ఉంది సార్, రైట్ లో ఉంది సార్. ఓకే. సోన్ రైట్ లో ఉంది, గండక్ లెఫ్ట్ లో ఉంది, బూడి గండక్ లెఫ్ట్ లో ఉంది, అండ్ ఘాగ్రా కూడా లెఫ్ట్ లో ఉంది. సింపుల్. సో ద ఆన్సర్ విల్ బి ఓన్లీ 3. క్లియర్ గైస్? ఓకే. విత్ రిఫరెన్స్ టు వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వెస్టర్న్ ఘాట్ కూడా అంటే ముందు కూడా క్వశ్చన్ మీకు ఇచ్చాను సహ్యాద్రి మీద, అది కూడా వెస్టర్న్ ఘాట్సే, ఇది కూడా వెస్టర్న్ ఘాట్సే. ఓకే. క్లియర్? వెస్టర్న్ ఘాట్స్ యావరేజ్ ఎలివేషన్ ఈజ్ లెస్సర్ కంపేర్డ్ టు యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. సింపుల్ ఫ్యాక్ట్ కదా. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువ ఎత్తుగా ఉన్నాయా, లేకపోతే ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కువ ఎత్తుగా ఉన్నాయా? పోనీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మన ఆంధ్రాలో అరకు ఉంది, ఒడిస్సాలో దేవుడిముండా ఉంది, దేవమాలి అనేసి, దేవుడిముండా గుర్తుందా? సో ఇవి ఎక్కువ హైట్ లో ఉన్నాయా, లేకపోతే మహారాష్ట్రలో ఈ కిందన మళ్ళీ కేరళ దగ్గర అన్నమలై కానీ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఎత్తులో ఉన్నాయా? సింపుల్. ఆన్సర్ ఈస్ దిస్ ఈస్ రాంగ్. దిస్ ఈస్ రాంగ్. వెస్టర్న్ ఘాట్స్ ఎక్కువ ఎత్తులో ఉన్నాయి. క్లియర్? హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఈస్ కల్సుబై ఇన్ మహారాష్ట్ర. అంటే మహారాష్ట్ర ఒక దాంట్లో చూసుకుంటే కల్సుబై హైయెస్ట్. అయితే మొత్తం వెస్టర్న్ ఘాట్స్ కూడా ఉంటుంది కదా. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ పీక్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్? మొత్తం వెస్టర్న్ ఘాట్స్ చూసుకుంటే, అన్ని స్టేట్స్ చూసుకుంటే, వాట్ ఈస్ హైయెస్ట్ పీక్? అనైముడినా? అనైముడియేనా? ఎస్. సో దిస్ ఈస్ కరెక్ట్ హియర్. థమిరబరాని అండ్ తుంగభద్ర రివర్ ఒరిజినేట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. ట్రూ ఆర్ ఫాల్స్? థమిరబరాని అండ్ ఏ.
Okay, Thamiravani, yes, this is correct. Thamiravani and Tungabhadra river originate in Western Ghats. మీ దగ్గర వెస్టర్న్ ఘాట్స్ లో ఎన్ని రివర్స్ ఒరిజినేట్ అవుతున్నాయో అది లిస్ట్ ఉండాలి మీ దగ్గర. డోంట్ ఇగ్నోర్ దిస్. యూపీఎస్సి వెస్టర్న్ ఘాట్స్ మీద క్వశ్చన్ ప్రతి ఆల్టర్నేట్ ఇయర్ అడుగుతూనే ఉంటుంది. సహ్యాద్రి పేరు మీదనో వేరే పేరు మీదనో ఏదైనా రావచ్చు. ఓకేనా? సో రిమెంబర్ దిస్. The answer is only one here. The answer is only one. See, the highest peak of Western Ghats is Anaimudi. Okay, in Kerala. In Kerala. Okay. సో ఇది తప్పెందుకు అయిందంటే కల్సుబాయ్ ఇన్ మహారాష్ట్ర అంటే కరెక్టే, కానీ వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ కల్సుబాయ్ అనేది రాంగ్. సో ఈ ఆప్షన్ కి రెండు మీనింగ్ ఉండొచ్చు. ఫస్ట్, మహారాష్ట్రలో కల్సుబాయ్ ఊహించి టిక్ పెట్టిన వాళ్ళు ఓకే, యు ఆర్ రైట్ గైస్, యు ఆర్ రైట్. ఓకే, కానీ ఈ క్వశ్చన్ యొక్క అర్థం ఏంటి? మొత్తం వెస్టర్న్ ఘాట్స్ లో కల్సుబాయ్ హైయెస్ట్, కల్సుబాయ్ మహారాష్ట్రలో ఉంది. సో దిస్ ఈజ్ రాంగ్. క్లియర్? విత్ రిఫరెన్స్ టు మేఘాలయన్ ప్లాటో, మీకు ఫస్ట్ క్లాస్లో మన ఇండియన్ మ్యాపింగ్ ఫస్ట్ క్లాస్లో చెప్పాను దట్ ప్లీజ్ గుర్తుంచుకోండి, మేఘాలయ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. మేఘాలయ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, సి పెనిన్సులా, ఇది పెనిన్సులా ఇండియా. పెనిన్సులా ఇండియా పార్టే మేఘాలయ అనేది, కానీ అది బ్రేక్ అయిపోయి ఇక్కడికి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఆ పార్ట్, మేఘాలయ పార్ట్ ఇండియాతోనే అటాచ్ అయి ఉండేది, పెనిన్సులాతోనే, కానీ ఇది అక్కడికి వెళ్ళిపోయింది ఫాల్ట్ వల్ల, ఒక క్రాక్ వల్ల. ఆ క్రాక్ ని మనం జోగ్రఫీలో ఫాల్ట్ అంటాము. ఓకేనా? ఫాల్ట్ అంటాము. క్లియర్? సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద మేఘాలయన్ ప్లాటో ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిమాలయాస్. నో సార్. పోనీ ఒకవేళ ఈ ఫ్యాక్ట్ తెలియని వాళ్ళు, మీకోసం కూడా నా దగ్గర మంచి ట్రిక్ ఉంది. సి, ద ప్లాట్యూ ఈజ్ రిచ్ ఇన్ న్యాచురల్ గ్యాస్ అండ్ క్రూడ్ ఆయిల్. మన ఇండియాలో క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉంది సార్? క్రూడ్ ఆయిల్ ఎక్కడ ఉంది? మహా అయితే ముంబైలో ఉంది, కొంచెం ముంబైలో ఉంది, కొంచెం రాజస్థాన్లో ఉంది. ఓకే, ఇంకొంచెం కావాలంటే కృష్ణా బేసిన్లో ఉంది, చాలా తక్కువలో. సో ఈ మూడు ఎక్కడ ఉన్నాయి? పెనిన్సులా దగ్గర, హిమాలయ దగ్గర. సార్ ఆబ్వియస్లీ పెనిన్సులాయే కదా, మరి మేఘాలయ హిమాలయకి ఎందుకు వెళ్ళింది? అయితే 2 కరెక్ట్ ఉండాలి, అయితే 1 కరెక్ట్ అయి ఉండాలి. ఈ రెండు కరెక్ట్ కాకూడదు, అవునా కాదా? ఓకే, పోనీ ఇక్కడ కూడా మీకు తెలియదు అనుకున్నాము. దిస్ ప్లాటో హ్యాస్ హైలీ ఇరోడెడ్ సర్ఫేస్. సి, నాకు తెలిసిన వాటికి హిమాలయాస్ ఇంకా రైజ్ అవుతూనే ఉన్నాయి. హిమాలయాస్ ఆర్ యంగ్ ఫోల్డ్ మౌంటైన్స్. దీని హైట్ పెరుగుతూనే ఉంది. మనం చిన్నప్పుడు 10th లో ఉన్నప్పుడు 8848 మీటర్స్ ఉండేది మౌంట్ ఎవరెస్ట్ హైట్. ఇప్పుడు పెరిగే ఉంటుంది ఒక 5 to 7 మీటర్స్. ఓకే, సో ఇరోజన్ అనేది హిమాలయ ఒక ఫీచర్ కాదు. ఓకే, ఇరోజన్ అనేది పెనిన్సులా ప్లాటూ ఒక ఫీచర్. ఓకే, సో దీస్ బోత్ ఆప్షన్స్ షో దట్ ఇట్ ఈస్ నాట్ అ పార్ట్ ఆఫ్ హిమాలయస్. క్లియర్ సార్? ఓకే సార్, సో ద ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. అర్థమైందా, అర్థం లేదా మీకు? క్లియర్? బట్ రిమెంబర్ వన్ థింగ్, Meghalayan plateau is rich in minerals such as coal, limestone, kaolin, clay, granite, glass sand, uranium. Okay? But we can guess that ఒకవేళ క్రూడ్ ఆయిల్ ఉండుంటే అది హిమాలయాలో ఎందుకు ఉంటుంది? క్లియర్? ఓకే. 10-degree ఛానల్ యూపీఎస్సి ఫేవరెట్ క్వశ్చన్. ప్రిలిమ్స్ లో కాదు, సిఏపిఎఫ్ లో ఎక్కువ అడుగుతుంది. సిఏపిఎఫ్, సిడిఎస్, ఎన్డిఏ ఎగ్జామ్ లో ఎక్కువ. 10-degree ఛానల్, 9-degree ఛానల్, 8-degree ఛానల్, ఈ మూడు కూడా మీకు గుర్తుండాలి. ఈ మూడు కూడా గుర్తుండాలి. మనం ఇక్కడ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేసాము. సి, 9-degree ఛానల్, 8-degree ఛానల్ అండ్ 10-degree ఛానల్. ప్లీజ్ రిమెంబర్ దీస్ ఫ్యాక్ట్స్. 10-degree ఛానల్ అనేది అండమాన్ అండ్ నికోబార్ ని సపరేట్ చేస్తుంది. క్లియర్? 9-degree అనేది లక్కాదేవ్ అండ్ మినికాయ్ ని సపరేట్ చేస్తుంది. 8-degree ఛానల్ అనేది మాల్దీవ్స్ ని, మినికాయ్ ని సపరేట్ చేస్తుంది. ఓకే, క్లియర్ సార్? ఓకే, స్టేట్మెంట్ 1. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ 2 కోసేయండి, ఆ పేపర్ చింపేయండి, పర్లేదు అక్కడి నుంచి. ఓకే, స్టేట్మెంట్ 1. మెజారిటీ ఆఫ్ ఇండియన్ రివర్స్ డిశ్చార్జ్ దేర్ వాటర్స్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, అంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇది ఇండియా అనుకోండి, పెనిన్సులార్ ఇండియా. సో
రివర్స్ అన్ని ఇటువైపు వెళ్తున్నాయి, అంటే మేజర్ రివర్స్ అన్ని కాదు, మేజర్ రివర్స్. వాట్ ఆర్ ద మేజర్ రివర్స్? సార్ గంగా, కృష్ణ, గోదావరి, కావేరి, తుంగభద్ర, ఇవన్నీ కూడా ఇక్కడికి వెళ్తున్నాయి, బే ఆఫ్ బెంగాల్కి. అలా ఎందుకు అవుతుంది? అలా ఎందుకు అవుతుంది సార్? ఎందుకంటే మన సి ఎస్, వెస్టర్న్ ఘాట్స్ నుంచి ఈస్టర్న్ ఘాట్స్ వరకు ల్యాండ్ అనేది ఇలా ఉంది, ఇలాగా. ఓకే, 3Dలో గీస్తే ఇలాగా, అంటే ఇలా ఫ్లో అవుతుంది అనమాట. ల్యాండ్ అనేది కొంచెం వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఎత్తులో ఉంది, ఎత్తులో ఉంది. ఓకే, ఎత్తులో ఉంది. అందుకే రివర్స్ అన్ని ఎటువైపు ఫ్లో అవుతుంది. క్లియర్? కానీ అంటే సార్ ఇలా రివర్స్ ఫ్లో అవడం లేదు అసలు, కొన్ని అవుతున్నాయి. ఎగ్జాంపుల్ నర్మదా, మాహి, తాపి, సాబర్మతి. కానీ మేజర్ రివర్స్ ఇక్కడే ఫ్లో అవుతున్నాయి. సో ద ఆన్సర్ షుడ్ బి, ఆన్సర్ స్లోప్ మీద ఉండాలి, అంటే స్టేట్మెంట్ టూలో స్లోప్ ఉండాలి, స్లోప్ తాలూకా ఆప్షన్ ఉండాలి, లేకపోతే రాంగ్ అది. బే ఆఫ్ బెంగాల్ డ్రైనేజ్ బేసిన్ రిసీవ్స్ సిగ్నిఫికెంట్ రైన్ఫాల్ ఫ్రమ్ బోత్ సౌత్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్. ఓకే, ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఈజ్ దిస్ ఎక్స్ప్లెయినింగ్ స్టేట్మెంట్ వన్? ఈజ్ దిస్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయినింగ్ స్టేట్మెంట్ వన్? రెయిన్ఫాల్ వస్తే స్లోప్ ఎలా మారిపోద్ది సార్? రెయిన్ఫాల్ కి బే ఆఫ్ బెంగాల్ డిశ్చార్జ్ అవడానికి సంబంధం ఏంటి? లేదు కదా. సో ఆన్సర్ ఈస్ బి, ఆన్సర్ ఈస్ టూ. క్లియర్? క్లియర్. రివర్సల్ ఆఫ్ విండ్స్, మీకు లాస్ట్ టెస్ట్లోనే సేమ్ క్వశ్చన్ ఇచ్చాను. రివర్సల్ ఆఫ్ విండ్స్ దేనికి? మాన్సూన్కి పనికి వస్తుంది. కానీ ఈ రోజు కొంచెం క్వశ్చన్ మార్చాను. ఫ్రమ్ నార్త్ ఈస్ట్ టు సౌత్ అండ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ డ్యూరింగ్ ద నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇన్ ఇండియా. అంటే రివర్సల్ ఆఫ్ మాన్సూన్ లోనే, అంటే రిట్రీటింగ్ మాన్సూన్ దగ్గర, అంటే మాన్సూన్ వెళ్తున్నప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్, నవంబర్ అండ్ జనవరి అప్పుడు, డిసెంబర్ అప్పుడు నార్త్ విండ్స్ అనేవి నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్ లో మారిపోతుంది. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి సార్? దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్. సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అంటే ఏంటి సార్? సౌత్ వెస్ట్ అంటే దిస్ ఈజ్ సౌత్ వెస్ట్, దిస్ ఈజ్ సౌత్ వెస్ట్. సో అలా ఎందుకు మారుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి, అసలు మాన్సూన్ ఎందుకు వస్తుంది? అసలు మాన్సూన్ ఎందుకు వస్తుంది? ఐటీసీజెడ్ నార్త్కి వస్తుంది కాబట్టే కదా మాన్సూన్ రాగలుగుతుంది. ఐటీసీజెడ్ నార్త్ వర్డ్ మూవ్మెంట్ వస్తున్నప్పుడే కదా రివర్సల్ ఆఫ్ విండ్స్ అవుతుంది. అయితే మళ్ళా ఇప్పుడు రివర్స్ అవుతుంది, అది కిందకి వెళ్ళినప్పుడే కదా. సింపుల్ లాజిక్, సౌత్ వర్డ్ షిఫ్టింగ్ ఆఫ్ ఐటీసీజెడ్. థర్డ్ ఆప్షన్ ఏంటి రాసింది? ఫార్మేషన్ ఆఫ్ లో ప్రెషర్ సిస్టమ్ ఓవర్ హిమాలయాస్. దిస్ ఈజ్ ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్. దీనికి కాన్సెప్ట్ కావాలి, కానీ మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్ గురించి మాట్లాడుకుంటున్నాము, అంటే మాన్సూన్ వెళ్ళిపోయినప్పుడు. క్లియర్? సో త్రీ ఈజ్ నాట్ కరెక్ట్. ద వార్మింగ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ మాస్ కంపేర్డ్ టు ఇండియన్ ఓషన్, అంటే ఇండియన్ ల్యాండ్ మాస్ అంటే పెనిన్సులర్ ఇండియా అనుకోండి, అండ్ ఇండియన్ ఓషన్ వేడెక్కుతుంది. సో ఒకవేళ ల్యాండ్ పార్ట్ వేడిగా ఉంటే విండ్ ఎలా ఫ్లో అవుతుంది? ఓషన్ నుంచి ల్యాండ్, ల్యాండ్ నుంచి ఓషన్. విచ్ బ్రీజ్? ల్యాండ్ బ్రీజ్, ల్యాండ్ బ్రీజ్, ఓషన్ బ్రీజ్? సార్ ఆబ్వియస్లీ ఓషన్ బ్రీజ్ కదా సార్, సీ బ్రీజే కదా సార్. మరి సీ బ్రీజ్ ఉన్నప్పుడు దిస్ ఈజ్ ఆపోజిట్ టు దిస్. క్లియర్? సో దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్, ఆన్సర్ ఈస్ టూ, ఆన్సర్ ఈస్ టూ. కోరియోలిస్ ఫోర్స్ వీక్ అవడం జరగని పని. ల్యాండ్ పక్కన, భూమి పక్కన కోరియోలిస్ ఫోర్స్ వీక్ అవడం జరగని పని. ఎందుకంటే భూమి తిరగడం ఆపేస్తుందా? భూమి రొటేషన్ ఆపేస్తుందా? మరి ఆపకపోతే వీక్నింగ్ ఏంటి సార్ ఇక్కడ? అర్థమైందా? తప్పు. ఆన్సర్ ఈస్ టూ. ఓకే, షిఫ్ట్ ఐటీసీజెడ్ షిఫ్ట్ సౌత్వర్డ్ సర్వింగ్ యాజ్ ప్రైమరీ క్యాటలిస్ట్ ఫర్ విండ్ రివర్సల్, ఫర్ విండ్ రివర్సల్. ఓకే సార్, అయితే నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఎప్పుడు వస్తుంది మనకి? అక్టోబర్ టు డిసెంబర్. మనకి ఎప్పుడైతే ఒడిస్సాలో, ఆంధ్రాలో ఎక్కువ సైక్లోన్స్ కనిపిస్తాయో అది దీని వల్ల కనిపిస్తాయి. క్లియర్? డన్ సార్. ఓకే సార్. పాసెస్, మీకు పాసెస్ చాలా సార్లు ఒక చాలా మంచి ట్రిక్ చెప్పాను, గుర్తుందే గుర్తులేదు. కార్గిల్ పైకి వెళ్తే
పైకి వెళ్తే ఒక దేశం, పైకి వెళ్తే ఒక రీజన్, కిందకి వెళ్తే ఒక రీజన్, ఇటువైపు వెళ్తే ఒక రీజన్, ఇటువైపు వెళ్తే ఒక రీజన్. ఇలా మీకు 4 పాసెస్ చెప్పాను. కార్గిల్ అటు ఇటులోనే. ఇలా శ్రీనగర్కి వచ్చేస్తే ఇక్కడ కూడా పాస్ ఉంది, బనిహాల్ పాస్ అనేసి. సో ప్లీజ్ చూడని వాళ్ళు ఈ లెక్చర్ మాత్రమే చూడండి, మీ పాసెస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. మీ పాసెస్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఇక్కడ చెప్పలేను బికాస్ వీ హ్యావ్ సమ్ టైం కన్స్ట్రెయింట్స్ అండ్ ఎందుకు డబ్లింగ్ ఆఫ్ ఎఫర్ట్స్ చేయడం. ఓకేనా? క్లియర్? లిపు లేక్ పాస్ ప్రొవైడ్స్ ద పిల్గ్రిమ్స్ passage from ఉత్తరాఖండ్ టు కైలాష్ మానసరోవర్. రోహతాంగ్ కశ్మీర్ నుంచి హిమాచల్ వరకు. నాథులా ఇండియా టు చైనా. ఖార్దుంగ్లా శ్రీనగర్ టు జమ్మూ. సో ఆన్సర్ ఈస్ 2, ఓన్లీ 2. సి లిపు లేక్ ఉత్తరాఖండ్ నుంచి టిబెట్ వరకు. ఓకే. రోహతాంగ్ పాస్ కుల్లు నుంచి స్పితి వరకు, లాహౌల్ స్పితి వరకు. కాశ్మీర్కి సంబంధం లేదు. రోహతాంగ్ పాసే కాశ్మీర్కి సంబంధం లేదు. ఓకే. నాథులా సిక్కిం దగ్గర ఉంది. దిస్ కనెక్ట్స్, సి వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చుంబి వ్యాలీ. మన ప్రిలిమ్స్ లో ఒకసారి క్వశ్చన్ వచ్చేసింది చుంబి వ్యాలీ మీద. క్లియర్? సో ప్లీజ్ రిమెంబర్ దిస్ చుంబి వ్యాలీ. అండ్ ఖార్దుంగ్లా ఈస్ incorrect. Okay, this connects Kashmir region. Okay. How many of the above soils generally lack the nitrogen content? మన ఇండియాలో నైట్రోజన్ రిచ్ సాయిల్స్ ఏమైనా ఉన్నాయా అసలు? నైట్రోజన్ రిచ్ సాయిల్స్. ఓకే. గో అండ్ రివైజ్ ద ఎన్సిఈఆర్టీ. అందులోని అన్ని సాయిల్స్ గురించి రాశాడు. ఎన్సిఈఆర్టీ ఈస్ ద అల్టిమేట్ కీ టు ఏస్ జోగ్రఫీ. సింపుల్. am I clear? ఓకే. యారిడ్ సాయిల్స్, బ్లాక్ సాయిల్, laterite సాయిల్, రెడ్ సాయిల్. యాక్చువల్గా ఈ 4 కూడా నైట్రోజన్ కంటెంట్ తక్కువగా ఉంటుంది. అందుకే కదా మనం అమోనియా, యూరియా అనే ఫెర్టిలైజర్ వాడతాము. క్లియర్? అందుకే కదా ఎక్కువ లెగ్యూమినస్ క్రాప్స్ గ్రో చేయమని చెప్తున్నాము, నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్. క్లియర్? ఆన్సర్ ఈస్ 4. ఓకే. యారిడ్ సాయిల్స్ కూడా తక్కువే. బ్లాక్ సాయిల్ లెస్, laterite సాయిల్ లెస్. laterite సాయిల్ ఈజ్ వెరీ పూర్ ఇన్ ఆర్గానిక్ మ్యాటర్. ఓకే. ఓకే. when you travel in Himalayas you will see the following. ఏంటి సార్ అది? డీప్ గార్డ్స్ కనిపిస్తాయా? యూ టర్న్ రివర్ కోర్స్ కనిపిస్తుందా? ప్యారలల్ మౌంటైన్ రేంజ్ కనిపిస్తుందా? స్టీప్ గ్రేడియంట్స్ కాజింగ్ ల్యాండ్ స్లైడ్ కనిపిస్తుందా? సార్ గార్జెస్ అంటే ఏంటి అసలు? గార్జెస్ అంటే ఏంటి? దిస్ ఈజ్ అ గార్జ్. చాలా డీప్ డిప్రెషన్స్ అన్నమాట. కనిపిస్తాయా? ఎస్ సార్ కనిపిస్తాయి. మరి మౌంటైన్స్ లో ఆ మాత్రం కనిపించదా? మనం అరకు వెళ్తేనే కనిపించేస్తున్నాయి, అక్కడ కనిపించవా? సింపుల్. యూ టర్న్ రివర్ కోర్సెస్ అంటే రివర్ ఇలా టర్న్ అయిపోతుంది అంటే ఆక్స్బో లేక్ ఉన్నదా? సింపుల్ భాష చెప్తే ఆక్స్బో లేక్స్ ఉన్నాయా? పీవైక్యూలో కూడా వచ్చింది. కన్వర్ లేక్ ఎక్కడ ఉంది సార్? గంగా దగ్గరే కదా. గంగా దగ్గరే కదా. అంటే హిమాలయాస్ అని అంటే నార్త్ ఒకటే కాదు, నార్త్ ఈస్ట్ కూడా, బీహార్ సారీ మన యూపీ కూడా అన్నీ వస్తాయి అందులోని, మొత్తం ఆ బెల్ట్ వస్తుంది. నేపాల్ కూడా. ఇక్కడెక్కడైనా ఇండియా ఇచ్చాడా? హిమాలయాస్ ఇచ్చాడు అంటే నేపాల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. ఓకే. మౌంట్ ఎవరెస్ట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. అందుకే హిమాలయాస్ ని ఇండియాతో పోల్చడం మానేయండి. హిమాలయాస్ మాత్రం ఇండియాలో కాదు, నేపాల్లో కూడా ఉంది, భూటాన్ దగ్గర కూడా, కొంచెం సిక్కిం దగ్గర కూడా ఉంది. క్లియర్? నెక్స్ట్. ఓకే. డీప్ గార్జెస్ ఎస్, యూ టర్న్ కోర్సెస్ ఎస్, ప్యారలల్ మౌంటైన్ రేంజెస్. ఒకవేళ ఇది కాకపోతే మరి గ్రేటర్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, శివాలిక్స్, ట్రాన్స్ హిమాలయాస్ ఎందుకు సార్ చదువుతున్నాం మనం ఇవి? అంతేనా? స్టీప్ గ్రేడియంట్స్ కాజింగ్ ల్యాండ్ స్లైడింగ్. మనం మామూలుగా వినుంటాము, ఈసారి మౌంట్ ఎవరెస్ట్ లో మనం ఎక్కడం లేదు ఎందుకంటే అక్కడ ల్యాండ్ స్లైడ్స్ బాగా ఎక్కువగా ఉన్నాయి. సింపుల్. సింపుల్ లాజిక్ తో క్వశ్చన్ సాల్వ్ చేసేయచ్చు. ఓకే. ఓకే. స్టేట్మెంట్ 1. ఇలాంటి క్వశ్చన్స్ స్టేట్మెంట్ 2 మూసేయండి ఫస్ట్. ఇంటెన్సివ్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లైక్ ఎక్సెసివ్ ఇరిగేషన్
can turn fertile soils into saline soils. ఎక్సెసివ్ ఇరిగేషన్ అంటే ఆ ల్యాండ్ని బాగా వాడియడం, చాలా ఎక్కువగా ఓవర్ ఎక్స్ప్లాయిట్ చేసేయడం. సో ఓవర్ ఎక్స్ప్లాయిట్ దేనికైనా చేస్తే రిజల్ట్ నెగిటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? నెగిటివే కదా సార్. సో నెగిటివ్ థింగ్స్ లీడ్స్ టు నెగిటివ్ అవుట్కమ్స్, నెగిటివ్ ప్రాసెస్ లీడ్స్ టు నెగిటివ్ అవుట్కమ్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అలా ఎందుకు అవుతుంది? ఎక్సెసివ్ ఇరిగేషన్ చేస్తే ప్రాబ్లం ఏంటి? ఎక్కువ వాటర్ వేసేస్తే ప్రాబ్లం ఏంటి? గ్రౌండ్ వాటర్ ఎక్కువ వాడేస్తే ప్రాబ్లం ఏంటి? సింపుల్, లోపల ఉన్న సాల్ట్స్ అన్ని ఎవాపరేషన్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఈ రోజు పంజాబ్ హర్యానాలో జరుగుతుంది ఇదే. లోపల ఉన్న సాల్ట్స్ ఎవాపరేషన్ వల్ల అన్ని పైకి వచ్చేసి ఒక హార్డ్ సబ్స్టెన్స్ లో తయారు చేస్తుంది ఆ సాయిల్ మీద, హార్డ్ ప్యాన్స్, సాల్ట్ ప్యాన్స్ లాగా. దానివల్ల దాని ఫెర్టిలిటీ పోతుంది. క్లియర్? ఎక్సెసివ్ ఇరిగేషన్ రేజెస్ ద వాటర్ టేబుల్ అండ్ బ్రింగ్స్ ద డిజాల్వ్డ్ సాల్ట్స్ క్లోజర్ టు ద సర్ఫేస్. అంటే ఇంతవరకు ఇది ల్యాండ్ అనుకోండి, ఆ సాల్ట్స్ అనేవి ఇక్కడ ఉండేవి. ఇప్పుడు కావాలని వాటర్ లాగి 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 ఆ సాల్ట్స్ కూడా ఇక్కడ తెచ్చేస్తున్నాం మనం, ఇక్కడ డిపాజిట్ అయిపోతున్నాయి. సో సాల్ట్ వస్తే pH లెవెల్ పెరిగిపోతుంది, అది క్రాప్స్ కి నప్పవు. క్లియర్? లీడింగ్ టు సాల్ట్ అక్యుములేషన్ టాప్ సాయిల్. సో ఆన్సర్ ఈస్ 1. క్లియర్? See, the sun's heat causes water to evaporate. ఆ ఇవాపరేషన్ లో సాల్ట్ కూడా బయటకు వచ్చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ సక్షన్. సక్షన్ ఫోర్సెస్ దట్ డ్రాస్ వాటర్ అండ్ డిజాల్వ్ సాల్ట్స్ అప్వర్డ్స్. ఓకే, ఈ రోజు పంజాబ్ హర్యానాలో సాయిల్ పాడవడానికి కారణం ఈ ఇంటెన్సివ్ ఇరిగేషన్ మాత్రమే. ఓకే, సర్కార్ అక్కడ వాటర్ ఫ్రీ చేసింది, సర్కార్ అక్కడ ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చేసింది. మరి ఫార్మర్స్ ఏం కావాలి సార్? ఫార్మర్స్ కూడా కొంచెం లిటరసీ తక్కువ మన ఇండియాలోని ఫార్మర్స్ కి. దే ఆర్ నాట్ డూయింగ్ క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్. సో దీస్ ప్రాబ్లమ్స్. ఓకే, so don't think I'm talking negative about farmers, but this is a fact that Indian farmers are way behind Chinese farmers. Do you agree or not? Yes? Okay. Next, with reference to Indian climate, consider the following statements. Due to their location at same latitude, Agra and Darjeeling have similar climate. Do you agree? ఆగ్రాలో ఎంత వేడిగా ఉంటుంది, డార్జిలింగ్ లో ఎంత కూల్గా ఉంటుంది. సో క్లైమేట్ సేమ్ అక్కడ? నో సార్, నో సార్. Places lying in coastal peninsular areas of India hardly experience the winter season. True or false? ఎగ్జాంపుల్ తీసుకో, విజయనగరం ఆర్ విశాఖపట్నంలోని వింటర్ సీజన్ ఉంటుందా? అంత ఎక్కువగా ఉంటుందా? నో సార్. ఎందుకు? పక్కన ఓషన్ ఉంటుంది కాబట్టి. ఈ సేమ్ క్వశ్చన్ నేను టెస్ట్ 2లో కూడా ఇచ్చాను, వేరే విధంగా కాంటినెంటాలిటీ పేరుతో ఇచ్చాను, మీకు గుర్తుంటే. ఓకేనా? సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. సి రిమెంబర్, మీ దగ్గర వాటర్ ఉంటే, మీ పక్కన ఓషన్ ఉంటే యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ వింటర్ సీజన్. వై సార్? ఎందుకంటే వాటర్లో హీట్ స్టోరింగ్ కెపాసిటీ ఎక్కువ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ మోర్. సో ఇవాపరేషన్ అవుతుంది, కొంచెం వెచ్చదనం వస్తుంది, ఓకే, కొంచెం మాయిశ్చర్ వస్తుంది. సో వింటర్ రాదు. అందుకే మీకు నిన్న క్వశ్చన్లో ఏమి ఇచ్చాను, ఈక్వేటర్ దగ్గర సమ్మర్ సీజన్ తప్ప వేరే సీజన్ ఉండదు. ఎందుకు? బికాస్ సన్ రేస్ ప్లస్ వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్లియర్? ఓకే సార్. Arabian Sea branch of southwest monsoon winds induces rainfall in western Rajasthan. This is the most important. ఈ క్వశ్చన్ కూడా నేను మీకు నిన్న వేరే విధంగా ఇచ్చాను. థార్ డెజర్ట్ లో డెజర్ట్ ఎందుకు ఉంది అని ఇచ్చాను మీకు. రెయిన్ షాడో ఏరియా క్వశ్చన్ లోని మీకు గుర్తుంటుంది. సి ఎప్పుడైనా మౌంటైన్స్ ఇలా గాలి వస్తుంది. క్లియర్? సో ఇక్కడ వర్షం పడుతుంది, మౌంటైన్స్ కి తగిలి ఆ గాలి వర్షాన్ని ఇస్తుంది. కానీ ఒకవేళ మౌంటైన్స్ ఇలాగుంటే
అండ్ గాలి ఇలా ఉంటే ఆ మౌంటైన్స్ కి గాలి కనెక్షన్ ఉంటుందా? ఉండదు కదా. మరి కనెక్షన్ ఉండకపోతే వర్షం వస్తుందా? సేమ్ ఈస్ ద కేస్ విత్ సేమ్ ఈస్ ద కేస్ విత్ థార్ డెజర్ట్. అరావలీస్ ఇలాగ ఉంటాయి సార్. అరేబియన్ సీ మాన్సూన్ బ్రాంచ్ ఏమో ఇలా వస్తుంది సార్. సో డూ యూ థింక్ వర్షం అవుతుంది? నో సార్, నో సార్. అందుకే రాజస్థాన్లో వర్షం ఉండదు. ఆఖరికి ఈ అరేబియన్ సీ బ్రాంచ్ వెళ్ళి పంజాబ్ దగ్గర పంజాబ్ దగ్గర మౌంటైన్స్ తో కలిసి అక్కడ వర్షం చేస్తుంది. అక్కడ క్రాష్ అయిపోయి వర్షం చేస్తుంది. క్లియర్? ఓకే, ఓకే. సో స్టేట్మెంట్ 1 ఈస్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 is correct. Clear, sir? Clear? Statement 3 also incorrect. Sir, state. Yes? So coastal areas. Coastal areas. Yes, I can't hear you. Yes, ma'am. Sir, my Sir, my voice is voice is echoing to me. echoing to me. Okay, we will discuss in the last, okay? Okay. Next question. Okay. See, this is 2025 latest question. కొన్ని రామ్సర్ సైట్స్ యాడ్ అయ్యాయి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే సార్. గోగాబీల్, ఖీచన్, మినార్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీలో ముందు కూడా అడిగాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఒక క్వశ్చన్ వచ్చింది ఖాటు పేరుతో. ఖాటు 3 పేర్లు ఉన్నాయి, సేమ్ మోడల్ అడిగాడు విత్ రిఫరెన్స్ టు దీస్ నేమ్స్. అవి ఏంటి? అవి గ్లేషియర్సా, మ్యాంగ్రూవ్సా, రామ్సర్సా, సెలైనా? సేమ్ ఆప్షన్స్. ఓకే, రిమెంబర్ మన ఇండియాలో గ్లేషియర్స్ ఏ పేరుతో ఉంటాయి? మహా అయితే సియాచిన్ పేరుతో ఉన్నది, యమునోత్రి పేరుతో ఉన్నది, గంగోత్రి పేరుతో ఉన్నది, ఇలాంటి పేర్లతో ఉంటాయి. అయితే చైనీస్ నేమ్స్ ఉంటాయి కొంచెం, అయితే మన ఇండియన్ నేమ్స్ ఉంటాయి. సి అంటే ఇండియన్ నేమ్స్ అంటే ప్యూర్ సంస్కృత్ నేమ్స్ ఉంటాయి. సి గోగాబీల్, కీచన్, దీస్ డోంట్ సీమ్ టు బి సమ్ లైక్ నార్త్ ఇండియన్ నేమ్స్. అంటే నార్త్ ఇండియన్ నేమ్సే, బట్ సంస్కృత్ నేమ్స్ లో ఎక్కువ లేవు. గంగోత్రి, యమునోత్రి ఇలాంటి పేర్లు కాదు. క్లియర్? క్లియర్? నార్త్ ఇండియా బట్ నాట్ లైక్ యమునోత్రి, గంగోత్రి ఇలాంటి కాంప్లికేటెడ్ పేర్స్ కావు ఇవి. సో ఆబ్వియస్లీ గ్లేషియర్ అయితే కాదు సార్. మ్యాంగ్రూవ్ ఏరియాస్ పాసిబిలిటీ ఉంది, రామ్సర్ సైట్స్ పాసిబిలిటీ ఉంది, సలైన్ లేక్స్ పాసిబిలిటీ ఉంది. సో అట్లీస్ట్ ఆన్సర్ గ్లేషియర్ అయితే కాదు. ఆన్సర్ ఈస్ రీసెంట్లీ డెసిగ్నేటెడ్ యాజ్ రామ్సర్ సైట్స్. క్లియర్? గోగాబిల్ బీహార్లో ఉంది, మీనార్ అండ్ కిచెన్ రాజస్థాన్లో ఉంది. ఓకే. మాల్దా ఫాల్ట్ మీకు గుర్తుందా? ఇప్పుడు చెప్పాను మీకు, మేఘాలయ ముందు పెనిన్సులా దగ్గరే ఉండేది, అక్కడ చిన్న క్రాక్ వచ్చి, జోగ్రఫీ భాషలో క్రాక్ ని ఫాల్ట్ అంటాము. ఓకే, యూజ్ దిస్ లాంగ్వేజ్. ఫాల్ట్ వచ్చి ఆ ఫాల్ట్ వల్ల మేఘాలయన్ ప్లాటో దూరంగా వెళ్ళిపోయింది. అయితే ఆ దూరం వల్ల వచ్చిన గ్యాప్ ని మనం మాల్దా ఫాల్ట్ అంటాము. సింపుల్, మాల్దా ఫాల్ట్ అంటాం. ఓకే. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆర్ సెపరేటెడ్ బై మాల్దా ఫాల్ట్ ఫ్రమ్ ఛోటా నాగ్పూర్ ప్లాటో. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దిస్ ఈస్ పెనిన్సులర్ ఇండియా, ఇక్కడ ఛోటా నాగ్పూర్ ప్లాటో ఉంది. ఒకప్పుడు మేఘాలయ ఇక్కడే ఉండేది, ఇప్పుడు మేఘాలయ కొంచెం షిఫ్ట్ అయిపోయింది. క్లియర్? సో ఆ గ్యాప్ ని మాల్దా ఫాల్ట్ అంటున్నాము. క్లియర్? ద డౌన్ థ్రస్టింగ్ ఆఫ్ మాల్దా గ్యాప్ ఏరియా డ్యూరింగ్ మిడ్ ప్లీస్టోసిన్ పీరియడ్ diverted the Brahmaputra river system to flow towards Bay of Bengal. అంటే ఈ మాల్దా గ్యాప్ కిందకి వెళ్ళిపోవడం వల్ల, కొంచెం కొంచెం డిప్రెస్ అయిపోవడం వల్ల బ్రహ్మపుత్ర ఫ్లో బే ఆఫ్ బెంగాల్ లో మారిపోయింది. బ్రహ్మపుత్ర ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది చైనా నుంచి, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇలా టర్న్ అయిపోయి ఇలా వస్తుంది. చూద్దాం నెక్స్ట్. Malda Gap was filled by sediment deposits of Ganga and its tributaries. మరి గ్యాప్ వస్తే ఎవరో ఒకరు నింపాలి కదా. ఆ గ్యాప్ ని ఎవరు నింపుతారు? రివర్ డిపాజిట్సే కదా. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ గంగా ఇలా వస్తుంది.
ఓకే, బంగ్లాదేశ్ దగ్గరే కదా ఫ్లో అవుతుంది, ఆ గ్యాప్ కూడా బంగ్లాదేశ్ పక్కనే కదా, ఛోటానాగ్పూర్ పక్కనే కదా. సో దిస్ కెన్ బి ట్రూనా. It is a major fault along the southern boundary of Shillong Plateau. Now let us see this. Let us see this. Option A is correct. Meghalaya Plateau అండ్ రాజస్థాన్ అండ్ కార్బీ అంగ్లాంగ్ ఈ మూడు కూడా ఇండియన్ పెనిన్సులార్ పార్టే ఒకప్పుడు. ద నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆర్ సెపరేటెడ్ బై మాల్దా ఫాల్ట్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ ఛోటా నాగ్పూర్ ప్లాటో. అంటే ఛోటా నాగ్పూర్ ప్లాటోకి మేఘాలయ ప్లాటోకి మధ్యలోనే సెపరేషన్ ఉంటుంది, దాన్నే మనం మాల్డా ఫాల్ట్ అంటాము. క్లియర్? ఓకే సార్, టూ కూడా కరెక్టే. Peninsular plateau has been separated by peninsular block by wide gap called as Garo Rajmahal gap. Garo Rajmahal gap. ఈ గ్యాప్ నే మాల్దా గ్యాప్ కూడా అంటాము. సో యూపీఎస్సీని కన్ఫ్యూజ్ చేయడానికి మాల్దా ఇవ్వకుండా గారో రాజ్మహల్ గ్యాప్ ఇస్తుంది. డోంట్ కన్ఫ్యూజ్ సార్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అర్థమైందా? సో రిమెంబర్, గారో అనేది మేఘాలయలో ఉంటుంది, గారో ఖాసీ జయంతియా, గారో హిల్స్. రాజ్మహల్ హిల్స్ అనేది బీహార్ పక్కనే ఉంటుంది, జార్ఖండ్ పక్కన ఉంటుంది. సో రిమెంబర్, మాల్దా గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు గౌర రాజ్మహల్ గ్యాప్. సో ఆ మాల్దా గ్యాప్ కిందకి వెళ్ళిపోవడం వల్ల బ్రహ్మపుత్ర సిస్టమ్ టు ఫ్లో టువర్డ్స్ బే ఆఫ్ బెంగాల్. మాల్దా గ్యాప్ వాస్ ఫిల్డ్ బై సెడిమెంట్ డిపాజిట్స్ బై గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. కరెక్ట్. దిస్ ఈజ్ ఇన్కరెక్ట్. అంటే సదర్న్ బౌండరీలో కాదు, ఈ ఫాల్ట్ అనేది సదర్న్ బౌండరీలో లేదు. ఓకేనా, షిల్లాంగ్ ప్లేటూకు సదర్న్ బౌండరీలో లేదు. సో అయితే ఎక్కడ ఉంది సార్? దిస్ ఈజ్ ఓకే Dauki fault and not Malda fault is major fault along southern boundary of Shillong Plateau. ఓకే డన్ సార్. అంటే సార్ మేఘాలయ దగ్గర 2 ఫాల్ట్స్ ఉన్నాయి సార్, ఒకటి మాల్దా ఫాల్ట్, ఒకటి డౌకీ ఫాల్ట్. డౌకీ ఫాల్ట్ అనేది సదర్న్ బౌండరీలో ఉంది, షిల్లాంగ్ ప్లాటోకి సదర్న్ బౌండరీలో ఉంది. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. The Godavari is considered the largest peninsular river, okay, which originates near Western Ghats and drains into Bay of Bengal. In this context, consider the following states of India. Clear, sir? See, always remember, basin ki catchment area కి తేడా ఉంటుంది. బేసిన్ అంటే గోదావరిలో ట్రిబ్యూటరీస్ వచ్చినవి కూడా బేసినే. గోదావరి నుంచి ఏ స్టేట్స్ నుంచి ట్రిబ్యూటరీ వస్తున్నా దట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ద బేసిన్. అంటే సార్ మహారాష్ట్ర నుంచి రివర్ వస్తుంది, ఒకవేళ ఎంపీ నుంచి ట్రిబ్యూటరీ వచ్చినా అది బేసినేనా? ఎస్ సార్. ఛత్తీస్గఢ్ నుంచి ఒకవేళ ఒక ట్రిబ్యూటరీ వచ్చినా అది బేసినే. ఎస్ సార్. ఆంధ్ర నుంచి ఒకవేళ ట్రిబ్యూటరీ వచ్చినా గోదావరికి జాయిన్ అయిపోతే దట్ ఈస్ ఆల్సో బేసిన్ సార్. ఇవన్నీ కూడా బేసిన్స్ సార్. ఓకే సార్. మహారాష్ట్ర ఎస్, ఎంపీ ఎస్, ఎంపీ నుంచి కూడా రివర్స్ వస్తున్నాయి. కెన్ యూ టెల్ ద నేమ్స్? ప్రాణహిత రివర్, ఇవన్నీ మీకు చాలా నీట్ గా ఇండియన్ జోగ్రఫీ సిరీస్ చెప్పాను మీకు. ఓకేనా, ఒక్కొక్క రివర్ కి 30 minutes ఇచ్చాను నేను. గంగా, యమున, బ్రహ్మపుత్ర, యూ కెన్ వాచ్ దట్. ఛత్తీస్గఢ్ ఎస్, ఆంధ్ర ఎస్, తెలంగాణ ఎస్. ఓకే, తెలంగాణ ఎస్, ఆల్ 5. ఓకే, డన్ సార్, డన్. నెక్స్ట్ క్వశ్చన్. With reference to characteristics of mangroves, consider the following statements. సేమ్ క్వశ్చన్ యూపీఎస్సీలో వచ్చింది. దే కెనాట్ గ్రో ఇన్ ఫ్రెష్ వాటర్స్. ఎందుకు అవ్వలేరు సార్? వై దే కాంట్ గ్రో ఇన్ ఫ్రెష్ వాటర్స్? ఫ్రెష్ వాటర్ స్పీషీస్ కూడా ఉంటాయి మ్యాంగ్రోవ్స్ లోనే. ఓకేనా, దే అబ్జర్బ్ అండ్ స్టోర్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ అట్మాస్ఫియర్. దిస్ ఇస్ ట్రూ. They can play an important role in reducing heavy metal pollution in water. See, important role అంటే ఏంటి? 0.00001% ప్లే చేసిన దట్ ఈస్ ఇంపార్టెంట్ కదా. సో 3 కరెక్ట్, 2 కరెక్ట్, ఆన్సర్ ఈస్ ఓన్లీ 2. ఓకే సార్. This question was asked in 2017 prelims. హిమాలయాస్ 5 states లో ఉంది, వెస్టర్న్ ఘాట్స్
5 states లో ఉంది. పులికాట్, సింపుల్ ఎలిమినేషన్ చెప్తాను మీకు. వెస్టర్న్ ఘాట్స్ మీకు ఆబ్వియస్ తెలుసు ఈ ఏరియాలో ఉంది. ఇమాజిన్ చేసుకోండి, ఇది మహారాష్ట్ర, ఓకే, కిందకి వెళ్తే కర్ణాటక, ఓకే, ఇక్కడే గోవా ఉంది, ఇక్కడ కేరళ ఉంది, ఇక్కడ గుజరాత్ కూడా కొంచెం పార్ట్ ఉంది, ఓకే, ఓకే, ఇక్కడ కలుస్తాయి, దట్ ఈస్ కొంచెం తమిళనాడు కూడా ఉంది. సో ఎన్ని స్టేట్స్ అయిపోయాయి? 1 2 3 4 5 6. అక్కడ ఏమి ఇచ్చాడు? 5. తప్పు. ఓకే, పులికాట్, ఓకే, ఆంధ్ర తమిళనాడు బార్డర్ మీద ఉంది కాబట్టి దిస్ ఇస్ కరెక్ట్. క్లియర్? క్లియర్? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? ఓన్లీ 3. ఇది 6 స్టేట్స్. ఇది కరెక్ట్. సో హిమాలయ 5 స్టేట్స్ లో మాత్రమే ఉందా? ఇమాజిన్ చేయండి, ఇమాజిన్ చేయండి. సి యూకేలో అయితే ఉంది, యూపీలో కూడా ఉంది కొంచెం, ఓకే, పైకి వెళ్తే జమ్మూ కాశ్మీర్లో ఉందా? ఉంది కదా, జమ్మూ కాశ్మీర్లో ఉందా? ఓకే, అది స్టేట్ కాదో కాదు పక్కన పెట్టండి అది, ఓకే, లద్దాఖ్లో ఉందా? ఓకే, ఇంకా ఇటువైపు వెళ్తే బీహార్ దగ్గర ఉందా? వెస్ట్ బెంగాల్లో ఉందా? ఓకే, అటువైపు అరుణాచల్లో ఉందా? ఉంది. సింపుల్, ఇక్కడే 7 అయిపోయి. క్లియర్ సార్? ఓకే, జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్, సిక్కిం, సిక్కిం మర్చిపోయాం మనం, అస్సాం, వెస్ట్ బెంగాల్, అరుణాచల్, ఓకేనా, అరుణాచల్. నెక్స్ట్ తమిళనాడులో కూడా ఉంది. తమిళనాడులోని ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ కలుస్తాయి. దాన్నే మనం నీలగిరి అని పేరు పెట్టాము, అంటే దానిపై ఆ ఏరియా మొత్తం నీలగిరి అని పేరు పెట్టాము. క్లియర్ సార్? క్లియర్ సార్? ఇన్ కాంట్రాస్ట్ టు నార్థన్ ఇండియా, స్టేట్మెంట్ 1, ఇన్ కాంట్రాస్ట్ టు నార్థన్ ఇండియా, పెనిన్సులార్ ఇండియా డస్ నాట్ హ్యావ్ వెల్ డిఫైన్డ్ కోల్డ్ సీజన్. మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే, సి మళ్ళీ మీకు అదే క్వశ్చన్ ఇచ్చాను, సేమ్ క్వశ్చన్. యూ రిమెంబర్ దిస్? సి పెనిన్సులార్ ఇండియా హార్డ్లీ ఎక్స్పీరియన్స్ వింటర్ సీజన్, బికాస్ ఈ క్వశ్చన్ ఈజ్ హెవీలీ రిపీటెడ్ ఇన్ యూపీఎస్సి. వేరే వేరే విధంగా వాడు కూడా క్వశ్చన్ ఇస్తున్నాడు. ఓకే, సో ద క్వశ్చన్ ఈజ్ పెనిన్సులర్ ఇండియాకి నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే, అంటే ఢిల్లీతో మన చెన్నైని కంపేర్ చేస్తే, చెన్నై దగ్గర వింటర్ సీజన్ లేదు. దాని రీజన్ ఏంటి? సింపుల్ రీజన్, చెన్నై పక్కన ఓషన్ ఉంది, ఢిల్లీ పక్కన ఓషన్ లేదు. క్లియర్ సార్? సింపుల్, ఆన్సర్ ఇస్ సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. The river originates from Rakastal Lake situated near Kailasa Range in Himalayas. సో మన ఎల్టీఎక్స్ జోగ్రఫీ మ్యాపింగ్ చూసిన వాళ్ళు ఈ క్వశ్చన్ తప్పు చేయరు. రాకస్థాల్ అనేది సత్లూజ్ రివర్ ఒరిజిన్ అన్నమాట, సత్లూజ్ రివర్ ఒరిజిన్. దెన్ బ్రహ్మపుత్ర ఒరిజినేట్స్ ఫ్రమ్ మానసరోవర్ లేక్, మానసరోవర్ లేక్. పైగా దానికి చైనాలో వేరే పేరుతో పిలుస్తాం మనం, యార్లుంగ్ సాంగ్పో అనేసి, యార్లుంగ్ సాంగ్పో అనేసి. ఓకే, బ్రహ్మపుత్ర అది ఇండియా ఎంటర్ తర్వాత పెట్టిన పేరు. క్లియర్? సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ రాంగ్. వరల్డ్స్ లార్జెస్ట్ రివర్ ఇన్ ఐలాండ్, మజూలీ ఐలాండ్, ఈజ్ లొకేటెడ్ ఆన్ బ్రహ్మపుత్ర రివర్. దిస్ ఈస్ ట్రూ సార్, దిస్ ఈస్ ట్రూ సార్. ఓకే, అంటే మజూలీ బ్రహ్మపుత్ర మీద ఉంది, మజూలీ అస్సాంలో ఉంది, ఈ రెండు కూడా మీకు గుర్తుండాలి. క్లియర్? బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ఇండియా, ద బ్రహ్మపుత్ర రివర్ ఈస్ జాయిన్డ్ బై రివర్స్ దిహాంగ్ అండ్ లోహిత్. ఇక్కడ నేను చిన్న ఆట ఆడాను, ఇక్కడ బిఫోర్ కాదు, ఆఫ్టర్. సో ఇక దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ యాజ్ రిటన్ ఇన్ ఎన్సీఆర్టీ ఆర్ ఐ థింక్ జీసీ లియాంగ్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్ దిస్, ప్లీజ్ రిమెంబర్ దిస్. ఈ ఫ్యాక్ట్ గుర్తుంచుకోండి, బిఫోర్ కాదు ఆఫ్టర్. ఇది దిబాంగ్ అండ్ లోహిత్ తర్వాత జాయిన్ తర్వాత పెట్టిన పేరు ఇది. క్లియర్? సి దిబాంగ్ అండ్ లోహిత్ రివర్స్ జాయిన్ ద బ్రహ్మపుత్ర ఆఫ్టర్ ఇట్ ఎంటర్స్ ఇండియా. ఓకేనా? సో ప్లీజ్ రిమెంబర్ దిస్. డన్ సార్? ఓకే సార్. సౌత్ వెస్ట్ మాన్సూన్, సౌత్ వెస్ట్ మాన్సూన్ కన్సిడర్ ద ఫాలోయింగ్. సౌత్ వెస్ట్ అంటే ఏంటి? దిస్ ఈస్ సౌత్ వెస్ట్, దిస్ ఈస్ సౌత్ వెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఇండియా, దిస్ ఈస్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే, ద కన్వర్జెన్స్ ఆఫ్ అరేబియన్ సీ
and Bay of Bengal branches of monsoon occurs in Punjab. మీకు ముందు కూడా చెప్పాను, థార్ డెజర్ట్ లోనే అరావలీస్ ఇలా ఉండడం వల్ల అసలు వర్షం పడట్లేదు, అది పంజాబ్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్రాష్ అయిపోయి వర్షం ఇస్తుంది. సో దిస్ ఈస్ ట్రూ. ఆ పంజాబ్ ఏరియాలోనే అరేబియన్ సీ బ్రాంచ్ కలుస్తుంది, ఇలా వచ్చిన బే ఆఫ్ బెంగాల్ సీ బ్రాంచ్ కూడా కలుస్తుంది. క్లియర్ సార్? ఓకే సార్. నెక్స్ట్, ఓకే, మాన్సూన్ విండ్స్ అప్రోచ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. నౌ దిస్ మీకు ఇమాజినేషన్ ఉంటే మీరు బాగా చేస్తారు. ఓకే, ఇమాజిన్ దిస్ ఈజ్ ఇండియా, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఉంది. అయితే వెస్ట్ బెంగాల్లో మాన్సూన్ ఎలా ఎంటర్ అవ్వాలి? ఇలానే కదా ఎంటర్ అవ్వాలి, ఇలానే కదా. సో ఇది ఏ డైరెక్షన్? సౌత్ ఈస్టే కదా. కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకు? ఈ డైరెక్షన్ సౌత్ ఈస్టే కదా. సౌత్ అంటే కిందన, ఈస్ట్ అంటే ఇటుపక్క, సింపుల్, సౌత్ ఈస్ట్. సి, ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అవ్వకూడదు మనం డైరెక్షన్స్ లోని. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, నాకు తెలుసు, ఐడియా ఉంది నాకు. దిస్ ఈజ్ వెస్ట్, దిస్ ఈజ్ ఈస్ట్, దిస్ ఈజ్ నార్త్. నౌ దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్, దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్. అంటే ఎక్కడి నుంచి మొదలవుతుందో అక్కడి నుంచి మనం పేరు పెడతాము. ఒకవేళ ఇలా మొదలై ఇలా వెళ్తే దిస్ ఈజ్ సౌత్, ఇలా మొదలై ఇలా వెళ్తే దిస్ ఈజ్ నార్త్. ఓకే, ఇలా వెళ్ళి ఇలా మొదలైతే దిస్ ఈజ్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్. ఇదే సౌత్ వెస్ట్, దిస్ ఈజ్ నార్త్ వెస్ట్. సింపుల్, సింపుల్. మాన్సూన్ విండ్స్ అప్రోచ్ ద స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఫ్రమ్ సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్. ట్రూ, ట్రూ. ఓకే సార్, ఓకే సార్. నెక్స్ట్, ఓకే, స్టేట్ ఆఫ్ ఇండియా క్లూజ్ ఇచ్చాను మీకు. ఇట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ రెడ్ రివర్ అండ్ బ్లూ హిల్స్. సేమ్ క్వశ్చన్ యూపీఎస్సి సిడిఎస్ లో అడిగాడు, అందుకే మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 3 of 6 physiographic divisions, 2.3% of total area of the country. Okay, so what are the 6 physiographic divisions? మీకు ఐడియా ఉందా? సి, ఫస్ట్ అయితే ప్లెయిన్స్. ప్లెయిన్స్ రెండు ఉంటాయి, అలూవియల్ ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్. ఓకేనా? ఓకే, వేరే పెన్ వాడదాం. సి, ఫస్ట్ అయితే ప్లెయిన్స్ రెండు ఉంటాయి ఇందులోనే, అలూవియల్, కోస్టల్. నెక్స్ట్ మౌంటైన్స్ అంటే హిమాలయాస్, మూడోది. ఫోర్త్ ఈస్ ఐలాండ్స్. ఫిఫ్త్ ఈస్, what is the fifth physiographic division? Deserts. And the last is what is it? Okay, and the last is peninsular plateau. ఓకేనా? అయితే ఆంధ్రాలో ఎన్ని ఉన్నాయి? ప్లెయిన్స్ ఉందా? కోస్టల్ ప్లేస్ ఉందా? ఎస్. మౌంటైన్స్ ఉందా? ఎస్. ఐలాండ్ ఉందా? నో. డెజర్ట్ ఉందా? నో. ప్లాటూలో ఉందా? ఎస్. అంటే ఇక్కడ 3 ఉంటాయి. కర్ణాటకలో ప్లెయిన్స్ ఉన్నాయా? ఎస్. మౌంటైన్స్ ఉందా? ఎస్. ఐలాండ్స్ లేవు, డెజర్ట్స్ లేవు. క్లియర్, అది ప్లాటో మీదే ఉంది. అంటే ఇక్కడ మన క్లూ ఓన్లీ ఈ ఆప్షన్ తోనే దొరుకుతుంది, ఈ ఆప్షన్ లోనే దొరుకుతుంది. సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ దిస్ ఈస్ అస్సాం, దిస్ ఈస్ అస్సాం. ఓకే, సో ల్యాండ్ ఆఫ్ రెడ్ రివర్ అండ్ బ్లూ హిల్స్ ఈజ్ అస్సాం. ప్లీజ్ రిమెంబర్ దిస్, మీ నోట్స్ లో ఉండాలి. రెడ్ రివర్ ఈజ్ అస్సాం. Clear, sir? So we're done with our class on discussion on geography test 3. Is there any doubt?